తనపై సాక్షిలో తప్పుడు కథనాలు రాస్తున్నారని జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. అధికారులు పారిశ్రామికవేత్తలను వైసీపీ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భూముల వ్యవహారమంతా చట్ట ప్రకారం జరిగిందని తెలిపారు. కానీ 200 కోట్లు తాను తీసుకున్నట్లు సాక్షిలో తప్పుడు కథను రాశారని, ఎలా తీసుకున్నానో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. దుష్ప్రచారం చేయడం చేస్తా ఉంది. ఈరోజు ఇది సాక్షి పేపర్లో వేశారు. నిన్న నేను మాట్లాడిన దానికే ఇది రాశారా లేకపోతే ఇదా, దానికన్నా ముందు ఎవ్రీడే రాయడం. దీని గురించి పబ్లిక్కి తెలియాలి. ఎలా అందరి మీద పొరదు జల్లుతారో, ఎలా అందరి మీద అంటే వాళ్ళ కాలు కింద మరి పెట్టుకోవాలని ఒక అధికారి ఉన్నాడంటే అధికారిని మేమే వస్తున్నాం, రేపు మేమే వస్తున్నాం, మీ అంతు తేల్చేస్తాం. ఎవరైనా బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తే మేమే వస్తున్నాం, మీది రద్దు చేసేస్తాం. ఏంటిది అంటే ఎవరిని మాట్లాడినవరా? ఈరోజు ఒక శాసనసభ్యుడి మీద నా మీద ఏమని రాశారు? సుందరపు భూభాగవతం. దీని గురించి అందరికీ తెలియాలి. మా దగ్గర రాంబిల్లి మండలంలో పంచదార్ల అనే ఒక గ్రామంలో సర్వే నంబర్ 2లో మరి 54 ఎకరాలు ఉంటే 54 ఎకరాల్లో డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ డీఫామ్ పట్టాలు కూడా 78లో ఇవ్వడం జరిగింది. అందులో మరి 52 ఎకరాల్లో అందులో స్కూలు అలాగే జగనన్న కాలనీకి తీసేగా ఒక 24.93 ఎకరాలు ఉంటే ఆ 24.93 ఎకరాల్లో మరి వాళ్ళు ఆ ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతుల దగ్గర ఆ రైతులు మరి మైనింగ్ చేసి కొంతమంది ఏమో అన్రిజిస్టర్డ్ లావాదేవీలు పెట్టుకొని కొన్ని ఇవి చేశారని చెప్పి, అంటే డీఫామ్ చట్టానికి డీవియేషన్ ఉన్నదని చెప్పి డైరెక్ట్గా మరి రెవెన్యూ డిపార్ట్మెంటు వాళ్ళ దగ్గర నుంచి మరి ఆర్డర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. ఇదంతా కూడా చట్ట ప్రకారంగా చేసుకున్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి చట్ట ప్రకారంగా రెవెన్యూ డిపార్ట్మెంటు రెజ్యూమ్ చేసుకుంది ల్యాండ్ని. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చట్టాలు ఇవన్నీ కూడా చేసే పని. అలాంటిది అది నేనేదో మొత్తం తీసేసుకున్నట్టు 200 ఎకరాలు 200 కోట్లు నేను తీసుకున్నట్టు ఈరోజు తప్పుడు ప్రచారాలు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు సంబంధించిన మీడియా మరి నా మీద దుష్ప్రచారాలు చేస్తూ కంటిన్యూస్గా ఎక్కడో దగ్గర మరి నా మీద దుష్ప్రచారం చేయడం చేస్తూ ఉంది. ఈరోజు ఇది సాక్షి పేపర్లో వేశారు. నిన్న నేను మాట్లాడిన దానికే ఇది రాశారా లేకపోతే ఇదా, దానికన్నా ముందు ఎవ్రీడే రాయడం. దీని గురించి పబ్లిక్కి తెలియాలి. ఎలా అందరి మీద పొరదు జల్లుతారో, ఎలా అందరి మీద అంటే వాళ్ళ కాలు కింద మరి పెట్టుకోవాలని ఒక అధికారి ఉన్నాడంటే అధికారిని మేమే వస్తున్నాం, రేపు మేమే వస్తున్నాం, మీ అంతు తేల్చేస్తాం. ఎవరైనా బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తే మేమే వస్తున్నాం, మీది రద్దు చేసేస్తాం. ఏంటిది అంటే ఎవరిని మాట్లాడినవరా? ఈరోజు ఒక శాసనసభ్యుడి మీద నా మీద ఏమని రాశారు? సుందరపు భూభాగవతం. దీని గురించి అందరికీ తెలియాలి. మా దగ్గర రాంబిల్లి మండలంలో పంచదార్ల అనే ఒక గ్రామంలో సర్వే నంబర్ 2లో మరి 54 ఎకరాలు ఉంటే 54 ఎకరాల్లో డీఫామ్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ డీఫామ్ పట్టాలు కూడా 78లో ఇవ్వడం జరిగింది. అందులో మరి 52 ఎకరాల్లో అందులో స్కూలు అలాగే జగనన్న కాలనీకి తీసేగా ఒక 24.93 ఎకరాలు ఉంటే ఆ 24.93 ఎకరాల్లో మరి వాళ్ళు ఆ ఏదైతే రైతులు ఉన్నారో ఆ రైతుల దగ్గర ఆ రైతులు మరి కొంతమంది ఏమో అన్రిజిస్టర్డ్ లావాదేవీలు పెట్టుకొని కొన్ని ఇవి చేశారని చెప్పి, అంటే డీఫామ్ చట్టానికి డీవియేషన్ ఉన్నదని చెప్పి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.